హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా 11, 12 రెండు డేట్లలో వచ్చిన కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ప్రత్యేకంగా డిఎస్సి కోసమే. అండ్ ఇంకోటి, ఈ రెగ్యులర్గా ఫాలో అయ్యే కరెంట్ అఫైర్స్ డిఎస్సికి సరిపోతాయా లేదంటే ఇంకేమైనా మ్యాగజైన్ వాడాలా అని అడుగుతున్నారు. సో మనం డైలీ అప్డేట్ కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం కాబట్టి ఇవి నోట్ చేసి పెట్టుకోండి. డిఎస్సికి ఈ డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి సరిపోతాయి. అంతేకాకుండా మీరు డే టు డే కరెంట్ అఫైర్స్ అన్నీ నోట్ చేసి పెట్టుకున్నాక మనకి మంత్లీ మ్యాగజైన్ రిలీజ్ అవుతుంది కదా, అందులో షైన్ ఇండియా మ్యాగజైన్ తీసుకోండి. నేనైతే షైన్ ఇండియానే ఫాలో అవుతాను. షైన్ ఇండియా మ్యాగజైన్ తీసుకొని ఈ మంత్లో మీరు నోట్ చేసి పెట్టుకున్న దాంట్లో ఇంకేమైనా యాడ్ అయితే వాటిని మాత్రం చదువుకోండి. డెఫినెట్గా ఇప్పుడు మీరు ఏవైతే రాశారో అవే అందులో రిపీట్ అవుతుంటాయి. సో ఇంకేమైనా ఎక్స్ట్రా పాయింట్స్ ఉంటే యాడ్ అవుతాయి కాబట్టి షైన్ ఇండియా మ్యాగజైన్ యూజ్ చేయండి. ఓకే, ఈరోజు కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే ఆసియా అండర్-19 బాక్సింగ్ ఛాంపియన్షిప్ గురించి వచ్చింది. చూడండి ఏమి ఇచ్చారు. ఆసియా అండర్-19 బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో భారత బాక్సర్లు అదరగొట్టారు. మహిళల విభాగంలో నిషా ముస్కాన్, పురుషుల విభాగంలో రాహుల్ కందు పసిడి పతకాలను సాధించారు. భారత్ 7 రజతాలు 4 కాంస్య పతకాలు గెలుచుకుంది. అయితే మహిళల విభాగంలో భారత్ నుంచి మొత్తం 10 మంది అమ్మాయిలు పోటీ పడగా 9 మంది పతకాలను గెలుచుకోవడం అనేది విశేషం. అయితే దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మహిళల విభాగంలో నేమ్స్ ఇచ్చారు కదా, నిషా ముస్కాన్ అని చెప్పేసి. నెక్స్ట్ పురుషుల విభాగంలో రాహుల్ కందు అని నేమ్ ఇచ్చారు కదా. అయితే మనకి ఎగ్జామ్లో బిట్టే విధంగా ఫ్రేమ్ అవుతుంది అంటే, ఇలా నేమ్స్ ఇచ్చేసి వీరు ఏ క్రీడకి సంబంధించిన వ్యక్తులు అని చెప్పేసి అడగడం జరుగుతుంది. సో ఇక్కడ వీళ్ళు వచ్చేసి మనకి బాక్సింగ్కి సంబంధించిన పర్సన్స్. వీళ్ళ నేము, వాళ్ళు ఏ క్రీడకు సంబంధించిన వారో గుర్తుపెట్టుకోవాలి. ఇది క్రీడలలో మెయిన్ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఈ కరెంట్ అఫైర్స్ చూడండి. వాషింగ్టన్ డీసీలో ఇటీవల జరిగిన 8వ వార్షిక నాయకత్వ సదస్సులో ఐఎస్పిఎఫ్ యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం గ్లోబల్ లీడర్షిప్ అవార్డును ఎవరికి ప్రదానం చేశారు? ఆన్సర్ వచ్చేసి కుమారం మంగళం బిర్లా. ఈయన వచ్చేసి ఆదిత్య బిర్లా గ్రూప్ ఆఫ్ చైర్మన్. ఓకే, ఏ అవార్డు? యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం గ్లోబల్ లీడర్షిప్ అవార్డు. ఓకే, నెక్స్ట్ చూడండి. 2025 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ థీమ్తో నిర్వహించారు? థీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో జూన్ 5న జరిగే ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క థీమ్ వచ్చేసి బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. ఓకే, బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్, పోలాండ్ నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ వచ్చేసి కరోల్ నవ్రోకి. ఓకే, కరోల్ నవ్రోకి. నెక్స్ట్ బిట్ చూడండి. భారత సాయుధ దళాలకు చెందిన ట్రై సర్వీసెస్ ఆల్ ఉమెన్ సెయిలింగ్ ఎక్స్ఎడిషన్ బృందం ఇటీవల దేశం మొదటి అంతర్జాతీయ ఓపెన్ సీ సెయిలింగ్ యాత్రను ఏ దేశానికి వెళ్ళి పూర్తి చేసింది? ఆన్సర్ వచ్చేసి సీషెల్స్. ఓకే, నెక్స్ట్ చూడండి. 1971 యుద్ధ యోధుడి కన్నుమూత. భారత వాయుసేన వెటరన్ గ్రూప్ కెప్టెన్ 1971 యుద్ధ యోధుడు డీకే పరుల్కర్. గుర్తుపెట్టుకోండి, డీకే పరుల్కర్. ఈయన కన్ను మూశారు. ఈయన మహారాష్ట్రలోని పూణేలో ఆదివారం ఉదయం ఆయన కార్డియాక్ అరెస్టుతో మరణించారు. ఈయన ఎవరు అంటే భారత వాయుసేన వెటరన్ గ్రూప్ కెప్టెన్ 1971 యుద్ధ యోధుడు డీకే పరుల్కర్. ఓకే, ఈయన కన్ను మూయడం జరిగింది. సో ఈయన పేరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇవి చూడండి. ప్రపంచంలోనే తొలి రోబోమాల్. ప్రపంచంలోనే తొలిది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. రోబోల పరిశోధన తయారీలో గ్లోబల్ లీడర్గా మారిన చైనాలో అతిపెద్ద రోబోమాల్ని ఏర్పాటు చేశారు. ఓకే, ఎక్కడ ప్రపంచంలోనే తొలి రోబోమాల్ అనేది ఎక్కడ ఏర్పాటైంది అంటే చైనాలో ఏర్పాటైంది. గుర్తుపెట్టుకోండి, చైనా. ఓకే, నెక్స్ట్ ఇవి చూడండి. దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ వచ్చేసి లీ జే మ్యూంగ్. ఓకే, లీ జే మ్యూంగ్. నెక్స్ట్, ప్రపంచ పాల దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు అంటే ఆన్సర్ వచ్చేసి జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. దీని యొక్క థీమ్ కూడా ఇచ్చారు చూడండి కింద. లెట్ us సెలబ్రేట్ అనే థీమ్తో
ఈ ప్రపంచ బాల దినోత్సవాన్ని ఈ ఇయర్ నిర్వహించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. మెట్రో రైలు విస్తరణలు, ప్రాంతీయ వేగవంతమైన రవాణా వ్యవస్థలు, నగరాల్లో ప్రధాన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఆసియా అభివృద్ధి బ్యాంక్ రాబోయే 5 ఏళ్ల కాలానికి భారత్కి ఎంత మొత్తం ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది? ఎంత ప్రకటించింది అంటే $10 బిలియన్. ఓకే, నెక్స్ట్, భారత్ తన మొదటి స్వదేశీ ధృవ పరిశోధన నౌక అయిన PRV పోలార్ రీసెర్చ్ వెసల్, ఓకే, PRV పోలార్ రీసెర్చ్ వెసల్ను ఏ దేశ సహకారంతో నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ వచ్చేసి నార్వే. ఓకే, నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ చూడండి. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 7,600 మందికి పైగా చిన్నారులను ఏ ఆపరేషన్ కింద రక్షించింది? ఆన్సర్ వచ్చేసి ఆపరేషన్ ముస్కాన్ 11. ఓకే, ఆపరేషన్ ముస్కాన్ 11 కింద రక్షించడం జరిగింది. ఓకే అండి, ఇవ్వండి 2 తేదీల్లో వచ్చిన కరెంట్ అఫైర్స్. వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం డెఫినెట్గా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.